కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. మళ్ళీ నైట్ 2 గంటలకు వచ్చి మళ్ళీ ఫస్ట్ ఇంట్లోనే చేస్తాను. అట్లా వాళ్ళు పిల్లల్ని చూసుకోలేదని కొట్టేది, సక్రమంగా ఏమి తీర్చేది లేదు. నాకు కొడతాన్నాడు. ఎక్కువ మాట్లాడితే ఎందుకు నువ్వు మాట్లాడుతాడు అనేది కొట్టేది. పిల్లల్ని చూసుకోలేదు. నా పిల్లలు కొంచెం ఏమన్నా మాట్లాడితే ఎక్కువ అరచేసేది, నన్ను కొట్టేస్తుంది అని చెప్పి ఊరికేనంతా వాళ్ళకి కాయించి చెప్పేసేది. అట్లా చేస్తా అంటే ఒక రోజు వచ్చి కొట్టినాడు. కాఫీ గ్లాస్తో వేసినాడు. వచ్చి కాలర్ పట్టుకొని కొట్టినాడు. ఎవరు? అక్కడ కపిల్. మళ్ళీ నేను చెప్పిన ఇజా తీసినాము చెప్తే, మనం ఇక్కడ వచ్చేసినాము, ఏం చేయలేము, ఇది మన దేశం కాదు, వాళ్ళ దేశం, వాళ్ళు ఏమన్నా అనిపించుకోవాలా, కొట్టించుకోవాలా, కొన్ని రోజులు అంటూ మన టైం వచ్చే వరకు ఓపిక పట్టుకోవాలా, వాళ్ళు ఏమన్నా అనిపించుకొని చేయాల్సిందే అని చెప్పి ఆమె నన్ను ఓదారుస్తానింది. ఓదారుస్తాంటే మనం డబ్బుల కోసమే వచ్చినాము, వాళ్ళు టార్చర్ పెట్టినా పడల్లా అని చెప్పేసి అట్లే పడుతున్నా. మళ్ళీ నాకు కొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం, 1.5 సంవత్సరం అయినాక కాళ్ళు సంవత్సరం పనిచేసావు కదమ్మా, ప్రతి నెల జీతం ఇచ్చేవారా? 3 నెలలకు 4 నెలలకు అట్లా పంపిస్తున్నారు. ఏమంటే డబ్బులు రాలేదు అనుకుంటున్నారు. 4 నెలలు డబ్బులు వాళ్ళ పక్కే ఉండిపోయింది. 4 నెలలు 2 నెలలు పట్టుకుంటున్నారు, 2 నెలలు ఇస్తున్నారు. అదేం అట్లా అంటే మాకు డబ్బులు రాలేదు, డబ్బులు వచ్చింటే మేము కూడా ఇచ్చేవాళ్ళమే కదా, డబ్బులు రాంది మేమేం చేస్తాము, నీ పిల్లలకి ఇది అవుతుంది లేదు, దండి ఖర్చు అవుతుంది, అది వాళ్ళను చదువులకి ఇమ్మని చెప్పు, ఫీజు కట్టమని చెప్పు, బట్టలు కొనమను అని వాళ్ళు అక్కడే నాకు ఓదారుస్తున్నారు. భోజనం బాగా పెట్టేవారా? భోజనం ఒక పూట పెడితే ఒక పూట లేదు. అయినా కానీ ఇంకా భరించేది తప్పదు కదా సార్. అక్కడ పోయినాక మాకు తెలియదు, మీకు తెలుసు సార్, నువ్వు అక్కడ పోతే మా పిల్లలకి ఎంత ఖర్చు వచ్చేది, మాకు అక్కడ ఎంత తిండి పడేది, ఈ డబ్బులు మాకు చాలదంటే, మీ డబ్బులు మాకు తెలుస్తుంది, ఇది ఎత్తుకొని వాళ్ళను చదువులు ఫీజులు కట్టుకోమను, తిండి పెట్టుకోమను, హాస్పిటల్లో చూపించుకోమను అని ఆ డబ్బులతోనే సర్దుకోమని చెప్పు, నువ్వు ఒకదాన్ని సంపాదించి వాళ్ళకి ఏం పెట్టలేదు, ఇక్కడ దాచుకోమాకల్లే అంటున్నారు. దాచుకుండే కాదు సార్ నేను ఇక్కడ వచ్చిండేది, నా బిడ్డలు తిండి పెట్టుకుంటేకి, వాళ్ళని చదివించుకుంటేకి మీరు కొడతానే తిడతానే పడి వాళ్ళు తిండి పెట్టుకుంటున్నాను అని అంటే, వాళ్ళు నన్ను మా మీదనే తిరుగుపడతావా అని చెప్పేసి కొట్టేకి వస్తున్నారు. ఇక్కడ భర్త చేతిలో తనని తిన్నావు, అక్కడ వెళ్ళి ఆ షేక్తో తన తిన్నావు, బాధ అనిపించలేదు? బాధ అనిపిస్తే ఏం చేయాలి సార్, తప్పదు కదా, అట్లని పడతాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిద్ర లేపినారు. నిద్ర లేపి ఎక్కువ పిలుస్తాంది ఏమని చెప్పేసిన బాత్రూంలో పోయి మొహం కడుకుందామని పోయినా నీళ్ళన్నీ కాలిపైన పడినాయి. వచ్చి కాలంతా కాలిపింది, బొబ్బలు వచ్చేసినాయి ఇక్కడంతా. మళ్ళీ నేను పని చేయకుండా వారం 10 రోజులు చేసేళ్ళకి ఎక్కువైపోయింది కాలు. హాస్పిటల్ పిలిచిపోండి అంటే పిలిచిపోలేదు. అక్కడే ఒక నెల 1.5 నెలలంతా జ్వరం కాసింది, అయినా హాస్పిటల్ పిలిచిపోలేదు. కాలు అంతా కాలిపోయింది. మాకు హాస్పిటల్ పిలిచిపోతే నీకు కేసు అవుతుంది, మేము పిలిచిపోము, మమ్మల్ని మేమే కాల్చినామంటారు, నువ్వెందుకు కాల్చుకున్నావు మాకు చెప్పచ్చు కదా, ఇట్లా అట్లా అని చెప్పి వాళ్ళని మళ్ళీ గలాటుకు వచ్చినారు. ఇంక నేను పని చేయలేను, నా నుంచి కాదు, నా కాలు ఎక్కువ నొప్పిస్తుంది, మళ్ళాడే కాలేదు అంటే, నువ్వు ఇండియాకి వెళ్ళిపోవాలని చెప్పి కాల్చుకున్నావు, మేము పంపించలేదని చెప్పేసి నువ్వు కాల్చుకునేసి, మేము పంపించము, నీకు చూపించము, మానే వరకు అట్లే పని చేయండి. ఆటికి చేసిన 2 వారాలు చేసిన, సాధ్యం కావాలి నాకు, నేను చేయలేను, మీరు ఏమన్నా చేసుకోండి అంటే, 4 నెలలు డబ్బులు వాళ్ళకల్లే ఉన్నాను. కొట్టే మధ్యలో మరి మీ ఆయన ఎప్పుడైనా ఫోన్ చేశారా పిల్లలు కానీ? నేనే చేస్తాను సార్. అక్కడ మ్యాన్ డబ్బులు అడిగారు? అక్కడ కూడా అడుగుతా అన్నాడు, ఎందుకు పంపించలేదే అని. ఇస్తారంట అని చెప్తాను. మళ్ళీ అక్కడ పోయినాక వాళ్ళ అమ్మాట అంటే, ఇంక నీ డబ్బులు ఉంది దానే టికెట్ పెట్టేస్తాము వెళ్ళిపోను, నా డబ్బులే కానీ నా బిడ్డల మగని చూపిస్తే చాలు, నాకు పంపించండి అని చెప్పి నేను అక్కడ నుంచి వచ్చేసాను. రాగానే పిల్లలు కలిసారా? ఎయిర్పోర్ట్కి వచ్చారు? రమ్మన్నాను సార్. చూడగానే ఏమనిపించింది? ఇంకేమనిపించింది, ఏడుపు వచ్చేసింది సార్. అక్కడ వస్తాను ఇట్లే. మనం వెళ్ళిన పని నెరవేరిందంటావా? డబ్బులు అప్పులు తీరే పని లేదు సార్, ఇంకా అప్పులు ఉన్నాయి, కొంచెం తీరినాయి, కొంచెం ఉన్నాయి. అయినా అట్లా అప్పులతోనే ఒక పాపకు పెళ్లి చేసినాను, 2 పిల్లలు చదువుతున్నారు. మీ ఊరు నుంచి ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారమ్మా కలుపుకి? వాళ్ళందరూ బీద పరిస్థితి ఉండి వచ్చినారు సార్, అంత బీద కుటుంబాలే. ఇక్కడ వ్యవసాయం చేసుకుంటే మాకు భూమి అంటూ కనీసం సెంటు కూడా లేదు సార్. ఇట్లా ఏమన్నా గవర్నమెంట్ ఆదాయం ఏమీ లేదు, వాళ్ళ సహాయం ఏమీ లేదు, భూములు అంటే ఏమి లేవు. ఇంకా డైలీ కూలీ చేసుకోవాలా, మేము కష్టపడుకునే డబ్బులతోనే సంసారం గడుపుకోవాలా.
మరి ఎప్పుడైనా అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగావా ఏమైనా కావాలని? అడిగినాను సార్, ప్రతి మీటింగ్కు పోతున్నాం, అడుగుతున్నాం, అర్జీలు ఇస్తున్నాం. కనీసం మాకు క్వార్టర్స్ కూడా ఇవ్వలేదు సార్. ప్రతి మీటింగ్కు అర్జీలు ఇచ్చినాం, మా పరిస్థితి ఇట్లా ఉంది అన్నాను. సరేలమ్మా ఇస్తాము, గొర్రెలను ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము అని చెప్పి ఊరికి ఆశ పెడతాన్నారు అంతే. మాకు ఇచ్చిందంటే ఏం లేదు. క్వార్టర్స్ కూడా ఇచ్చింది లేదు ఇంతవరకు కూడా. మా అమ్మకు చిన్న ఇల్లు ఉంటే ఆ ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఎలా గడుస్తుందమ్మ కుటుంబం? ఇప్పుడు కూడా నేను ఎక్కువ అక్కడ వచ్చిన ఒకటి నుంచి కాలుతో అట్లే పని చేసి కూలి పోతానే ఉన్నాను సార్. పని చేసుకురావాలా, డబ్బులు తెచ్చుకోవాలి. మా ఆయన చేసిందే తీపిచ్చుకుంటాడు, తిరుగుతూ ఉంటాడు, పని చేయడు, పాట ఏం చేయడు. మీ జిల్లా, మీ ఊరు నుంచి ఇంకెవరు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏదన్నా వాళ్ళకి సహాయం చేయాలి సార్. ఇంక వెళ్ళకన్నా ఉండాలంటే వాళ్ళకి ఇక్కడ ఏదన్నా బతుకు దూరం ఇస్తే దాంతో అది చూసుకొని ఉండిపోతారు, కష్టపడుకుంటారు. కుటుంబ కష్టాలు తీర్చడానికి నువ్వు కలిపి వెళ్ళావమ్మా, కువైట్ వెళ్ళావు కదా. ఇంకా నీలాగా చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ అక్కడ వెళ్ళమంటావా వద్దంటావా? అది నేను చెప్పేది కాదు సార్. నేను వెళ్ళమన్నా చూడు మేము బతుకుదామంటే పోనీకుని ఉన్నారని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. పోవద్ద నా పేకి లేదు, పొమ్మని చెప్పేకి. నా బాధ గురించే చెప్పిన, అందరికీ అట్లే ఉండదు కదా అని ఆలోచించుకుంటారు. వెళ్తే సుఖపడతారా కష్టపడతారా? కష్టపడేది మాత్రం గ్యారెంటీ, కష్టపడంది మాత్రం డబ్బులు సంపాదించుకు తిరిగి రారు. ప్రతి మనిషి అక్కడ కష్టపడాల్సింది. కొంతమందిని బాగా ఇబ్బంది పెడతారని ఆడవాళ్ళకి అనేది వాస్తవం? అదంటూ మేము చూడలేదు సార్. మేము ఉండే తను మాత్రం అట్లంతా జరగలేదు. ఇట్లా ఇంట్లో పని గురించి మాత్రమే ఎక్కువ పిల్లోళ్ళతో, ఇంటి పని, వంట పని, పిల్లోళ్ళు మొత్తం అంతా చేపించి నైట్ 2 గంటల వరకు నిద్ర ఏం లేకుండా కష్టపెట్టినారు. పని గురించి టార్చర్ పెట్టినారు. మాకు సెపరేట్ రూమ్ ఉంటుందా లేదంటే? రూమ్ ఉన్నది, ఇచ్చినారు సార్, రూమ్ ఇచ్చినారు. బాగానే చూసుకున్నారా? అక్కడ చూసుకున్నారంటే బాగా, అంటే ఏది చూసుకోవటము, నైట్ 2 గంటల వరకు పని చేపించేది. ఇప్పుడన్నా అన్నం తింటానంటే తినే అన్నం కావాలంటే మళ్ళీ తిందులేరా అనేది వచ్చేది. ఇట్లా ఎదురు కూర్చుండే, నీలా కూర్చుండే, నేను అన్నం తింటాను తినేసి వస్తాను అంటే నువ్వు తినే వరకు నేను కూర్చుంటాను, తిను తొందరగా అని చెప్పేది. ఒక రోజు తినే అన్నం కూడా వదిలేసి వెళ్ళిపోతాను, తట్టు కూడా ఇసిరేసేసి వెళ్ళిపోతాను, ఈ అన్నమే వద్దులే అని చెప్పేసి. అంటే అక్కడ మీలాగా ఎంతమంది ఉంటారమ్మా బాధితులు? ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు. ఇంటింటికి ఒక మనిషి ఉండాల్సిందే సార్. ఎందుకు మన వాళ్ళు ఎందుకు ఉంటారు, వేరే రాష్ట్రం వాళ్ళు ఎందుకు ఉంటారు అక్కడ? అది మాకు ఎట్లా తెలుస్తుంది సార్? ఎక్కువ తెలుగు వాళ్ళు ఉంటారా మిగతా దేశాలు? మిగతా దేశాలు ఉన్నారు, ఫిలిపిన్ వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, శ్రీలంక వాళ్ళు ఉన్నారు, అక్కడ అమెరికా వాళ్ళు ఉన్నారు, చాలా దేశం వాళ్ళు ఉన్నారు.